కోర్టు ఆవరణలో త్రాగునీటి కోసం ఆర్ఓ వాటర్ సిస్టమ్ అందజేసిన శివసాయి గణేష్ సంస్థ నిర్వాహకులు. మంచిర్యాల జిల్లా లక్షెట్టుపేట కోర్టు ఆవరణలో త్రాగునీటి కోసం ఆర్ఓ సిస్టమ్ని అందజేసి నేడు వినియోగంలోకి తెచ్చిన శివసాయి గణేష్ సేవా సమితి నిర్వాహకులు పాటిబండ్ల శ్రీరామ్మూర్తి ఆర్ఓ సిస్టమ్ని గౌరవ జూనియర్ సివిల్ జడ్జ్ అసదుల్లా షరీఫ్ ప్రారంభించగా బార్ అసోసియేషన్ సభ్యులు సేవా సమితి వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ లక్షెట్టుపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు గాడి కొప్పుల కిరణ్ మరియు న్యాయవాదులు రాజేశ్వర్, భూమిరెడ్డి, రెడ్డిమల్ల ప్రకాశం మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఆ భారత శిశు తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ భగవంతుడి కృప మీద ఎల్లప్పుడూ నెక్స్ట్ కరెక్ట్ సార్, చూడాలి సార్, అటు చూడాలి ఇక్కడ. ముఖ్యంగా దత్తత తీసుకొని ఆ పిల్లలకు కావాల్సినటువంటి పెన్సిల్ కావచ్చు, పెన్నులు కావచ్చు, అక్కడ సబ్బులు కానీ ముఖ్యంగా ఆయిల్ ఇటువంటి వాటిని మేము ఇవ్వడం జరుగుతుంది. లక్ష్మీపేట మండలంలోని వెంకట్రావుపేట ఫంక్షన్ హాల్ ఎక్స్రోల్లో మా సేవా సమితి ద్వారా నిరుపేద గవర్నమెంట్ ఎవరైతే ఉందో ఒక 48 మందికి మా సేవా సమితి తరఫున శ్రీమంతం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా నిరుపేద మహిళలు, ఒంటరి మహిళలు ఎవరైతే ఉందో వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కోవడానికి ఇప్పటి వరకు ఒక 45 కుటుంబ మిషన్లు కూడా మేము ఇవ్వడం జరిగింది. ఎవరైతే చుట్టుపక్కల పేదవారు ముఖ్యంగా ప్రమాదంలో వాళ్ళ ప్రమాదంలో జరిగినటువంటి వారు కావచ్చు, ముఖ్యంగా ఇటువంటి పేదవారికి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగిందని చెప్పుకుంటూ దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మాకు సంతోషం కలిగింది. అందుకు అందరికీ పెద్ద ఆవరణంలో శివసాయి గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి ఆర్ఓ సిస్టమ్ను ఈరోజు మాకు కోర్టుకు డొనేట్ చేయడం జరిగింది. దానికి సమితి సభ్యులకు, వ్యవస్థాపకులు మూర్తి గారికి బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవం చేసినటువంటి మా గౌరవ జూనియర్ సివిల్ జడ్జ్ అసదుల్లా షరీఫ్ గారికి, బార్ సభ్యులకు, సమితి సభ్యులందరికీ నా యొక్క కృతజ్ఞతలు.